హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. వన్ మోర్ వ్లాగ్ అండి. సో, మేము ఎగ్జిబిషన్‌కి వెళ్ళామన్నమాట. క్రాఫ్ట్ బజార్ కాకినాడలో పెట్టారు. కాకినాడలో జేఎన్2 కాలేజ్ అపోజిట్‌లో పెట్టారన్నమాట. సో, వెళ్ళలేని వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు. చాలా 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 బావుందండి. ఫుల్ రష్ ఉంది. మేము సండే ఆ టైంలో వెళ్ళామనుకుంటా. సాటర్డేనో, సండేనో గుర్తులేదు. కానీ చాలా బాగుంది. చాలా ఎక్కువ ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. సో, ఇంటికి డెకరేట్ చేసుకోవడానికి గానీ, డెకరేషన్స్‌కి గానీ, డ్రెసెస్, కుర్తీస్ చాలా బావున్నాయి. ఫెస్టివల్ సీజన్ కదండీ! అస్సలు ఖాళీ లేదు. డ్రెసెస్ అయితే చాలా బాగున్నాయి. చూపిస్తాను మీకు ముందు. ఇక్కడైతే గనక ఇవి పాత్రలున్నాయండి. కిచెన్ వేర్ మట్టి పాత్రలు అవన్నీ. కిచెన్ వేర్ అయితే చాలా చాలా ఐటెమ్స్ ఉన్నాయండి. ఇంకా నేను ఎంట్రన్స్‌లోనే ఉన్నాను. లోపలికి వెళ్ళలేదు. లోపల చాలా ఉన్నవి. నెక్స్ట్ ఇక్కడైతే పింగాణి, మట్టి పాత్రలు ఇదిగోండి డెకరేషన్ చేసుకోవడానికి ఇవి చాలా బావుంటాయి కదా! ఐ మీన్ గార్డెన్‌లో లేదంటే బాల్కనీలో మొక్కలు పెట్టుకొని దాని మధ్యలో ఇలా వినాయకుడు, బుద్ధుడు పెట్టుకుంటే చాలా బావుంటది. హాల్‌లో గాని, ఎంట్రన్స్‌లో చాలా చాలా బాగున్నాయన్నమాట. ఇవి నేను వీటి ప్రైజెస్ అయితే అడగలేదు. అదొకటి నచ్చింది చూడండి. అక్కడుంది కింద విగ్రహం ఒకటి. చాలా 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 బావుంది. సో, మాకైతే రెంటెడ్ హౌస్ అవన్నీ పెట్టడానికి కుదరదు. కానీ చాలా బావున్నది. ఓన్ హౌస్ ఉంటే గనక తీసుకోండి. నేను తీసుకోవచ్చు అన్నది కూడాని కాకినాడలో లోకల్‌లో అక్కడ ఉండేవాళ్ళకి ఈ వీడియో యూజ్ అవ్వచ్చండి. అక్కడ ఉండేవాళ్ళైతే వెళ్లి తీసుకోవచ్చు. బయట వాళ్ళకి కష్టం గానీ. సో, వైజాగ్‌లో కూడా పెడతారండి. నేను లాస్ట్ టైమ్ వైజాగ్‌లో ఉన్నప్పుడు పెట్టారు ఇక్కడ క్రాఫ్ట్ బజార్. అప్పుడు కూడా నేను వెళ్లి చాలా ఐటెమ్స్ తీసుకున్నాను. సో, మనకి ఇయర్ ఎండింగ్ పొంగల్ టైంలోనే పెడతారన్నమాట ఇది ఎప్పుడు ఎక్కడ కూడాని. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇవి ట్రే తీసుకున్నానండి. నెక్స్ట్ అవి అవి ఉన్నవి చాలా బాగున్నాయి గ్లాసెస్ పెట్టడానికి. అదైతే నేను చూడలేదు ఇంతవరకు. అవి గ్లాసెస్ అలా పెట్టుకొని ట్రే తీసుకెళ్ళడానికి మనకి నార్మల్‌ది కన్నా సెపరేట్‌గా అలా గ్లాస్ పెట్టుకోవడానికి వచ్చింది. చాలా బాగుంది అదొకటి. గ్రీన్ టీ వాటికి ఈ చిన్న ఈ స్మాల్ చూడు ఈ కప్పు బాగుంది కదా, స్మాల్ కప్పు ఇది బాగుంది. చూడు ఈ డిజైన్స్ భలే ఉంది. నేను ప్లేట్ చేస్తాను. నేను వచ్చేసి అక్కడ మెజర్‌మెంట్ చూసుకుంటున్నానండి. సైజ్ చూసుకుంటున్నాననమాట. ఎన్ని గ్లాసెస్ పట్టొచ్చు అని చూసుకుంటున్నాను. మా చెల్లి "ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు?" అని చెప్పేసి అడుగుతుందన్నమాట. సో, దానికి అడుగుతున్నాను ఏ డిజైన్ తీసుకోను, ఏది తీసుకోను అన్నీ ఒకటే డిజైన్స్ అనుకోండి, అన్నీ ఒకటే. ఒకేలా ఉన్నాయి. బట్ ఏదో అలాగే చూస్తారు కదా లేడీస్ అంటే ఏది తీసుకోనని చెప్పి ఇంక దాన్ని అడుగుతున్నాననమాట. అన్నీ బాగున్నాయి. అక్కడున్నవన్నీ బాగున్నాయి. ఇక్కడే నేను జస్ట్ అలా చూసి వచ్చేద్దాం అనుకున్నాను గానీ, ఇక్కడే చాలా సేపు ఉండిపోయాను. ఎంతసేపు అంటే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉండిపోయాను. ఇక్కడ ఎంట్రన్స్‌లోనే ఉండిపోయాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి కప్ సెట్ చాలా బాగున్నాయి. కాఫీ కప్‌లు, టీ కప్స్‌కి చాలా యూజ్ అవుతాయన్నమాట. నేను గ్రీన్ సెట్ ఒకటి చూపిస్తాను. అది నేను తీసుకున్నానండి. అటు సైడ్ ఉంది. ఆ ట్రే ఒకటి తీసుకున్నాను. అది కాకుండా కప్ సెట్ చెప్పాను కదండీ! గ్రీన్ కలర్ ఒకటి తీసుకున్నానని. ఇదిగో ఇది చాలా బావుందిమాట. అంటే ఇక్కడ నార్మల్‌గా బయట దొరకవు. పెద్ద పెద్ద షాప్స్‌లోనే ఉంటది. అది చాలా నచ్చి అదొకటి తీసుకున్నా మాట. నెక్స్ట్ ఇదంతా కూడాని వుడ్ ఇవన్నీ వచ్చేసి పెట్టుకోవాలి అనుకుంటే ఓన్ హౌస్ అయితేనే బాగా మనకి నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చండి. అవి కూడా బాగున్నాయి. జస్ట్ చూపిస్తున్నాను మీకు. ఈ ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బావున్నాయి. అసలు మేమెళ్ళింది ఎలా అంటే జస్ట్ చూసొచ్చేద్దాం. ఏమీ కొనకూడదు అని చెప్పి అనుకోని వెళ్ళామండి. కానీ బయటకొచ్చేసరికి బిల్ పేలింది. చాలా చాలా కొనేసాంమాట. చాలా అంటే ఎక్కువగా ఇంటికి సంబంధించినవే నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఫ్లవర్ వాస్ కానీ, పాట్స్ కానీ నెక్స్ట్ మేమెళ్ళేది ఎప్పుడంటే మంచి రష్ అండి. మంచి ఈవినింగ్ టైంలో మాట. ఒక 5:30, 6కి వెళ్ళామమాట. ఆ టైంలో అసలు ఎలా ఉంటుంది ఖాళీనే లేదసల. చూద్దామంటే కూడా చూడనివ్వట్లేదు. సో, అక్కడ లోకల్‌లో ఉన్న వాళ్ళకి ఐ మీన్ కాకినాడ లోకల్‌లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని షాప్స్‌లో డ్రెసెస్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ బయట కన్నా మనకి మ్యాక్స్ ట్రెండ్స్‌లో ఉంటాయి కుర్తీస్ అలా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి.
బాగున్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్‌గానే ఉన్నాయన్నమాట. సో, ఈ దుపటాస్ వచ్చి మాత్రం చాలా కాస్ట్ అండి. నేను అంత ఉండదు అనుకున్నా. ఇది చూడండి, ఇవి బ్లాక్ ఉంది కదా! నెక్స్ట్ మిర్రర్ వచ్చి దుపటాస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇవి లైట్ వెయిట్ బాందిని డిజైన్ వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చిందండి. ఆ బ్లాక్ ఉంది కదా! అవి రోలింగ్ దుపటాస్. అవి ఎంత ప్రైస్ చెప్పారు? 300, 350 కాస్ట్ ఎక్కువే చెప్పారు దుపటాస్ వచ్చి. మిర్రర్ వచ్చి బాందిని డిజైన్‌లో అవి మాత్రం 650 అలా ఉందంట. అంత ఉండదు నాకు తెలిసి. బయటైతే నేను వైజాగ్ అక్కడ ఆ ప్లేసుల్లో కూడా అడిగి చూసాను, అక్కడ ఉంటాయి. ఇదొచ్చేసి ఆ కాస్ట్ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆయన బ్యాక్ సైడ్ ఉన్నాయి చూసారా? బాందిని డ్రెస్ మెటీరియల్స్, నెక్స్ట్ బాందిని శారీస్ ఉన్నాయి, రోలింగ్ శారీస్. ఇవి నా ఫేవరెట్ మాట. చాలా ఇష్టం నాకు ఇవి. బాందిని రోలింగ్ టైప్ అంటే చాలా ఇష్టం. సో, అడిగాను. ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. అంటే బాందిని శారీ 1200 అలా చెప్తున్నారు. అంత ఉండదు నాకు తెలుసు. ఎందుకంటే నేనే సేల్ చేస్తాను కదా! నాకు తెలిసినంత వరకు ఆఫ్ రేట్ ఉంటుంది. కానీ టూ మచ్ కాస్ట్ చెప్పారు ఆయనైతే. మనం జస్ట్ నేను అడిగాను అంతే. మనం చెప్పకూడదు ఇంత ప్రైస్ అయితే ఇలా ఉంటుంది, ఇంత ఉంటుందండి. సో, మనం కొంటే కొనాలి, లేకపోతే లేదు. అంతేగాని వాళ్ళతో డిస్కస్ చేయకూడదు కదా! అక్కడ తక్కువకొస్తుంది, ఇక్కడ తక్కువకొస్తుంది, మీరు ఎక్కువ చెప్తున్నారని. సో, నేను అందుకే తీసుకోలేదు, వచ్చేసాను. ఓన్లీ ఆ బాందిని శారీస్ ఉన్న షాప్ మాత్రమే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. దుప్పటాసే 650 ఉంది మాట. సో, అందుకే తీసుకోలేదు. టూ మచ్ కాస్ట్. అది టూ మచ్ కాదు, చాలా చాలా ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డోర్ కర్టన్ షాప్స్ అవన్నీ ఉన్నాయండి. మ్యాట్స్ అవన్నీ ఏవో ఉన్నాయి ఇంట్లోకి తీసుకోవాల్సినవి. ఇంకా నేను అవంతా షూట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ హియర్ రింగ్ సెక్షన్ కనిపించింది, అది జ్యువెలరీ సెక్షన్ కనిపించింది. ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళిపోతా కంపల్సరీ. అంటే జ్యువెలరీ అంటే మెయిన్ థింగ్ నేను హియర్ రింగ్స్ అదొక్కటే ఎక్కువగా నాకు ఇష్టం. సో, లేడీస్ అందరికీ ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది కదా! అంటే కొంతమందికి స్లిప్పర్స్ అంటే చాలా ఇష్టం. స్లిప్పర్స్‌లో ఎన్ని కలర్స్ అయినా తీసుకుంటారు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా! షూస్ అవన్నీ తీసుకుంటారు. కొంతమందికి వచ్చేసి శారీస్, కొంతమందికి ఇలా జ్యువెలరీ అలాగా. కొంతమందికి హ్యాండ్ బ్యాగ్స్ అంటే బాగా పిచ్చి ఉంటుంది, బాగా ఇష్టం ఉంటుందన్నమాట. సో, నాకైతే ఇయర్ రింగ్స్ అంటే చాలా పిచ్చి అన్నమాట. సో, నేను అందుకే అక్కడికి వెళ్ళాను చూడడానికి. అన్ని కలర్స్ మాట. ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అన్ని కలర్స్ ఉంటుంది నా దగ్గర. సో, ఇక్కడ కూడా అన్ని కలర్స్ ఉంది. నేను అదే చూసుకుంటున్నాను, ఏది నాకు డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లేదు, నేను అది చూసుకుంటున్నా అన్నమాట. సో, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉందండి. బట్ ఏంటంటే బయట మీదకి ఆన్లైన్లో అదంతా కంపేర్ చేస్తే మాత్రం ఓకే, పర్లేదు. అంటే హియరింగ్ సెక్షన్ అంతా వచ్చేసి 200, 250 అలా ఉంది మాట ప్రైజెస్. పర్వాలేదు. నేను వచ్చేసి 3 పేర్ తీసుకున్నానండి. ఒకటి బ్లూ, గ్రీన్, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఒకటి తీసుకున్నాను. 3 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. 3 చాలా బాగున్నాయి. మ్యాక్సిమం నేను ఇంటికెళ్ళాక వీలు కుదిరితే నేను తీసుకున్నవన్నీ చూపిస్తాను. బట్ టైం ఉంటే మీకు చూపిస్తాను. ఇక్కడే చాలా లేట్ అయిపోయేటట్టు ఉంది మాట. సో, నెక్స్ట్ వచ్చేది ప్లాస్టిక్ వేర్, టప్పర్వేర్ అవన్నీ ఉంటున్నాయి, కిచెన్ వేర్. అక్కడ ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే ఇంట్లో చాలా ఉన్నది నా దగ్గర స్టాకు కొత్తవే. నెక్స్ట్ ఇవి వచ్చేసి మంగళగిరి శారీస్ అంటమాట. సో, ఇవన్నీ ఇలా మంగళగిరి, నెక్స్ట్ వచ్చేసి అవి పోచంపల్లి శారీస్ ఆ టైప్ మాట అక్కడంతా ఉన్నవి. ఇదంతా కిడ్స్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి నైటీస్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఇక్కడ కూడా మనకి సంబంధం లేదు. నెక్స్ట్ ఇక్కడ మాత్రం స్టాప్ అయిపోయాను. బెడ్షీట్స్ దగ్గర చాలా బాగున్నాయి బెడ్షీట్స్ వచ్చి. 6 వస్తుందా? ये अभी 15 तक रहेगा, 30 तारीख को ये आ जाएगा. నెక్స్ట్ వీక్ ఉంటుందా? లైనింగ్ వస్తాయా జార్జెట్ లో? ఎంత? 350. ये मॉडल 350, ये मॉडल 650. మనం ఎంత తీసుకున్నాం? ఇది తీసుకున్నా చూసి మొత్తం 6 స్టాక్స్ తీసుకున్నాం. ఇవి ట్రాన్స్పరెంటా, కాటన్? అయ్యో, నాకు పట్టలేదా వీడియోలో?
బాగుంది ఇది. బిగ్ సైజ్ అంటే ఒకటి ఓపెన్ చేసి చూపించండి. ఇది ఆల్రెడీ కలర్స్ అన్నీ ఉన్నాయి. చాలా పెద్దది వచ్చేస్తుంది. అమ్మ సైజు ले लो अम्मा के ले लो ये देखिए कलर्स, ये टोटल कलर्स आए అదే కానీ కలర్స్ ఎక్కువ ఉన్నాయి కదా. లెమన్ ఎల్లో కలర్స్. అబ్బా మెరూన్ చూడు పూజ, తీసుకుంటావా? కలర్ లేదు, డార్క్ పింక్ లేదు, చాలా అన్ని కలర్స్ తీసేసుకున్నాం మనం. ఇది ఇది బాగుంది. దగ్గర వర్క్ లాజ్ వేసుకుంటే బాగుంటుంది కదా. అక్కడ లెమన్ ఎల్లో ఉంది ఒకటి. ఎక్కడుంది? ఈ అక్కడ వద్దు కదా నీకు. డార్క్ పింక్ మెరూన్ ఇదేని అడిగావు. మెరూన్ ఉంది కానీ దగ్గర. అందుకే ఇది కాదు, నేను నార్మల్గా మెరూన్. సో అదండి, నేను చాలా అంటే చాలా ఏం కాదులే, ఒక 10 మినిట్స్ ఉండిపోయాను అక్కడ. టాప్స్ అన్ని కలర్స్ అవన్నీ చూసుకుంటున్నాను. నెక్స్ట్ అవన్నీ కూడా బిగ్ సైజే ఉన్నాయంట. నా సైజ్ కానీ మా సిస్టర్ సైజ్ కానీ లేవు, అన్నీ బిగ్ సైజే ఉన్నాయంట. సో ఇంకా దొరికింది తీసేసుకున్నమాట. మనకి ఎలాగో వచ్చు కదా, మనం సైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎలాగో అని చెప్పి నేను తీసేసుకున్నాను. సో ఒక 3 కుర్తీస్ తీసుకున్నానండి. నా దగ్గర ఆల్మోస్ట్ ఇలాంటి కుర్తీస్ చాలా కలర్స్, అన్ని కలర్స్ ఉన్నాయి. అందుకే ఏ కలర్ తీసుకోవాలని చెప్పి కలర్స్ చూస్ చేసుకుంటున్నాను, లేని కలర్స్ ఏంటని. కానీ డిజైన్ బాగుంటే కొన్ని సైజ్ ఎలా ఉంటుంది, సైజ్ ఉన్నవేమో డిజైన్ బాగుంటలేదు, తెలుసు కదా. వెళ్ళారంటే లేడీస్ ఒక్కటి కాదు చూస్తూనే ఉంటారు. నాకు అలా లేట్ అయిపోయింది, బట్ తీసుకున్నాను. చూస్తాను ఎలా ఉంటుందో చూడు. ఎలా ఉంది నాకు చూపించు. ఎలా అసలు ఖాళీ ఇది, అది కన్నా అది బాగుంది. అక్కడ ఉంది పింక్ ఒకటి ఉంది. సో నేను తీసుకున్నానండి, షాపింగ్ అంతా నేనే తీసుకున్నాను. నేనంటే మా ఇంట్లోకి ఎక్కువ తీసుకున్నాను. సో తనేమీ తీసుకోలేదు పాపం. అందుకే అది జస్ట్ ఒక హెయిర్ బ్యాండ్స్ చూస్తుందన్నమాట, అవి చూసుకుంటుంది. సో ఇంకా మ్యాక్సిమం ఇంకా కొంచెం ఏదైనా మంచివి ఏదైనా ఉంటే నేను వీడియో అన్నది షూట్ చేస్తానండి. సో తను ఇప్పుడు ఒక 2 హెయిర్ బాండ్స్ తీసుకుందండి. ఏంటంటే అక్కడ ప్రాబ్లమ్, అక్కడ చాలాసేపు అంటే 10 మినిట్స్ ఉండిపోయింది జస్ట్ ఆ రెండిట్ల గురించి. ఎందుకంటే వాడు అసలు రావట్లేదు, ఖాళీ లేదు మాట. ఎన్నిసార్లు మా సిస్టర్ వాడి దగ్గరికి వెళ్ళి వచ్చి అక్కడే సగం లేట్ అయిపోయింది. సో ఎందుకంటే అవి చాలా పైకి హైట్లో ఉంది, మాకేమో అందట్లేదు. తను వచ్చి తీయమంటేనేమో తనకి ఖాళీ లేదు ఆయనకి. సో అక్కడే మాకు లేట్ అయిపోయింది. బయటికి ఎక్కడికి పెట్టడానికి వీలు కుదరదు, జస్ట్ ఇంట్లో అలా యూజ్ చేసుకోవచ్చు కదా అని తీసుకుంది తను. ఈ హెయిర్ బ్యాండ్స్ వచ్చి తను 2 తీసుకుందని చెప్పాను కదా. సో 2 ఒకటి 70 పడింది. కొంచెం ఫ్రంట్కి వెళ్తే పక్క షాప్లో ఒకటి 30 రూపీస్. మాకు తెలియక మేము తీసేసుకున్నాం. ముందుగా ఇంకేం చేయలేం కదా. ప్రైజెస్ అన్నీ కూడా పర్వాలేదండి. ఒక షాప్లో హై ఉంటే ఒక షాప్లో లో ఉంది మాట. సో వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి. అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళొచ్చు. చాలా బాగుంది ఎగ్జిబిషన్. ఇక్కడ ఇయర్ రింగ్స్ చాలా సో గాయస్, కాకినాడలో ఉన్న వాళ్ళు ఇంతవరకు వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. చాలా బాగుంది ఎగ్జిబిషన్. ఎందుకంటే చాలా రష్ కూడా ఉంది, జెంట్సే ఎక్కువ ఉన్నారు అక్కడ. పండగ బట్టలు ఇదే కొనేసుకుని బాగుంది, అక్కడికి నచ్చేస్తుంది. సో మా సిస్టర్ చాలా ఎగ్జైట్ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ మాకు డ్రెస్సెస్ కొన్ని నచ్చినాయి మాట. అవి మేము తీసుకున్నాం, చాలా చాలా బాగున్నాయి. షాపింగ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం.
ఇంక బయటకొచ్చేసామండి. షాపింగ్ అంతా అయిపోయింది. తను 3 డ్రెసెస్ తీసుకుంది. చాలా ఎక్సైట్ అయిపోయింది. ఎందుకంటే ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైసెస్. చాలా ఎక్కువ ఉంటదనుకున్నాను, ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ చాలా తక్కువకొచ్చింది. సో, అందుకే 3 తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి తను ఇంకా చాట్ అవి తింటుంది. నాకు ఏమీ ఇంట్రెస్ట్ లేదు. అదంతా తిరిగి తిరిగి అలసిపోయాం, ఎప్పుడు ఇంటికెళ్ళిపోదామా అని చెప్పి. చాలా షాపింగ్ చేసామండి. చాలా కొనేసాం. ఒకవేళ కుదిరితే ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. సో గాయ్స్ అంతే. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంటికి వెళ్ళాక తీసుకున్నవన్నీ చూపిద్దాం అనుకున్నా, బట్ టైం లేదు. ఊరు వెళ్ళిపోతున్నా అన్నమాట అందుకే. సో నా వీడియో మీకు నచ్చినట్లా అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.